హాయ్ హలో అండి. ఈరోజైతే మనం ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది, అలాగే డిఫరెంట్గా కూడా ఉండిద్దండి. ఒకసారి మీరు కూడా ఈ ట్రై చేయండి. ఇప్పుడైతే టమాటాలు అయితే 250 గ్రామ్స్ అయితే టమాటాలు తీసుకున్నాను, బాగా పండినవి. అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి, జీడిపప్పు అయితే ఒక 5 తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఎగ్స్ అయితే 4 అయితే తీసుకున్నానండి. నేను 4 ఎగ్స్, ఒక 2 ఆనియన్స్, ఒక 3 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేసుకుందాము. టమాటాలు అయితే మనం తీసుకున్న వాటిలో 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుందాము. వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేసుకుందాము. ఈ 2 కూడా వేసుకున్న తర్వాత జీడిపప్పు మనం 5 పలుకులు తీసుకున్నాం కదా, ఈ 5 కూడా వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, స్మెల్ బాగుండిద్ది. ఇవైతే మెత్తగా పచ్చిమిరపకాయలు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. పక్కకు పెట్టేసిన తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ కాగిన తర్వాత మనం పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అయితే కరివేపాకు అయితే ఒక 2 రెమ్మలు వేసుకుందాము. నేను తీసుకున్నాను కదా ఇందాక 2 ఆనియన్స్ అయితే వేసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఇందాక మిక్సీ పట్టిన పేస్ట్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ అనేది మనకి 50% ఫ్రై అయితే సరిపోయిద్ది. ఇప్పుడైతే మనం ఇందాక టమాటా పేస్ట్ ఇవి పట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకొని ఆయిల్ కాస్త పైకి తేలే వరకు అయితే కుక్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి తేలింది. పైకి తేలి ఇట్లా ఆయిల్ పైకి తేలి కొంచెం అడుగు అంటుతున్నప్పుడు టమాటాలు అయితే వేసుకుందాము. టమాటాలు అయితే ఒక కప్పు నిండా వేసుకుంటున్నాను. అంటే మనం ఇందాక తీసుకున్న టమాటాలే అండి. ఇప్పుడైతే సాల్ట్ అయితే ఒక 1/2 స్పూన్ వేసుకొని పసుపు కూడా 1/4 టీ స్పూన్ వేసుకుందాము. ఉప్పు అయితే వేసుకున్నాను నేను, సాల్ట్ కదండి. ఉప్పు అయితే ఒక 1/2 స్పూన్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే ఇవి మొత్తంగా కలిపేసి బాగా మనకు టమాటాలు అనేవి కొంచెం మెత్తపడేదాకా కుక్ చేసుకుందాము. మూత పెట్టైనా కుక్ చేసుకోండి. ఇట్లా ఆయిల్ పైకి తేలేటప్పుడైతే టమాటా మెత్తపడి కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడైతే ధనియాల పొడి అయితే ఒక స్పూన్ నిండా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకోవాలి. ఈ 2 వేసిన తర్వాత కారం అయితే 2.5 స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను. ఈ 3 వేసిన తర్వాత అయితే చక్కగా కలిపేసుకొని మళ్ళీ కాసేపు అయితే మగ్గనివ్వాలి మనం. ఈ మసాలా అంతా కారం కూడా కాస్త మగ్గాలి మనకి. ఇప్పుడైతే కొంచెం మగ్గిన తర్వాత మ్యాషర్ తీసుకోండి. మ్యాషర్ తీసుకొని ఇట్లా మ్యాష్ చేసుకోవాలి. అందులో టమాటాలు అనేవి ఇప్పుడు అస్సలు ఉడకట్లేదు ఫ్రెండ్స్. అందుకే ఇట్లా మనం కొంచెం ఇది లేకపోతే కొంచెం పప్పు గుత్తన్న తీసుకొని మెదుపుకోండి, లేకపోతే గరిటెతో అన్న మెదుపుకోవచ్చు మనం. ఇట్లా మెదిపిన తర్వాత చక్కగా కుక్ చేసుకోండి సిమ్లో పెట్టేసి. చూసారు కదా, ఇదైతే నేను మిక్సీ జార్లో ఇందాక మసాలా పేస్ట్ పట్టాను కదా, దాంట్లోనే కొంచెం అట్లా కడిగి పక్కకు పెట్టేసుకుంటే ఈ వాటర్ మనకి యూజ్ అవుతాయి కర్రీలోకి అనేది. ఇప్పుడైతే చూసారు కదా, ఆయిల్ కాస్త పైకి తేలిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టిన వాటర్లో ఆ వాటర్ కూడా వేసేసుకొని ఒక కప్పు నిండా ఉంటాయి ఫ్రెండ్స్ ఆ వాటర్ అనేది. ఆ వాటర్ వేసిన తర్వాత ఉప్పు కారం అనేది చెక్ చేసుకోండి మీరు. చెక్ చేసుకొని కొంచెం దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలి మనం. ఆయిల్ అనేది కొంచెం పైకి తేలాలి. ఇప్పుడైతే ఎగ్స్ అయితే ఇట్లా గిన్నెలో వేసుకోవాలి. మనం అట్లా పగలు కొట్టి డైరెక్ట్గా అట్లా వేస్తే మనకి కూర అంతా స్ప్రెడ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎగ్ అనేది. అందుకే ఇట్లా కొంచెం మనం గిన్నెలో వేసుకొని కొంచెం గుంటలాగా చేసుకోండి కర్రీ. కొంచెం గుంటలాగా చేసి వేసుకున్న తర్వాత మిరియాల పొడి అయితే పైన కొంచెం జస్ట్ కొంచెం అయితే చల్లుకోవాలి. ఇట్లా గిన్నెలోనే వేసుకొని ఎగ్స్ అనేది అట్లా నేను 4 ఎగ్స్ తీసుకున్నా కదా, 4 అట్లాగే వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం అటు ఇటు అని కూర అనేది. అప్పుడు మధ్యలో అయితే ఎగ్ వేసుకుంటే మనకు కూర అంతా స్ప్రెడ్ అవ్వకుండా అయితే ఉండేది, చక్కగా వేసిన దగ్గరే ఉండేది. చక్కగా మిరియాల పొడి వేసుకుంటే ఏంటంటే కొంచెం నీచు వాసన అనేది లేకుండా అయితే బాగుండిద్ది ఇట్లా వేసుకుంటే. మొత్తంగా అయితే 4 ఎగ్స్ అయితే నేను ఇట్లాగే వేసుకుంటున్నాను, మీరు కూడా ఇట్లాగే వేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే 4వ ఎగ్ కూడా వేసేసుకున్న తర్వాత అయితే కాసేపు ఇట్లాగే మనం కుక్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తంగా 4 వేసిన తర్వాత మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసి కాసేపు అయితే ఒక 2-3 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. ఇట్లా కుక్ చేసుకున్న తర్వాత మనకి ఉడికి కొంచెం సగం 50% ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా
ఫ్లిప్ చేసుకోండి. ఫ్లిప్ చేసిన తర్వాత అయితే ఒక 2 నిమిషాల తర్వాత అట్లా స్టవ్ ఆపేస్తే మనకు కర్రీ అనేది దగ్గరకు వచ్చింది. చూసారు కదా, అట్లా తిప్పిన తర్వాత అయితే ఆయిల్ కాస్త పైకి తేలిద్ది. ఇంకో 2 నిమిషాల తర్వాత అయితే నేను కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ అయితే ఆపేసుకుందాము. మనకి ఆపేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్.